హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు లాలా లజపతి రాయ్ పంజాబ్ కేసరి 161వ జయంతి స్మరణ ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తాను. ఇక వినండి. లాలా లజపతి రాయ్ పంజాబ్ కేసరి 161వ జయంతి స్మరణ. ఇక వినండి. లాలా లజపతి రాయ్ భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖమైన నాయకుల్లో ఒకరు. 1865 జనవరి 28న అనగా 161 సంవత్సరాల క్రితం పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన ఆయన యువకుడిగా దేశభక్తితో నిండిపోయి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. భారత జాతీయ కాంగ్రెస్కు సభ్యుడిగా చేరి జాతీయ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆయన లాల్ బాల్ పాల్ అనే త్రిమూర్తుల్లో ఒకరు. లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్ ఈ త్రయం అది. అంటే లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్ దేశభక్తుల గుండెల్లో జ్వాలలు రేపారు వారు. ఆ త్రయం. ఆయన స్వదేశీ ఉద్యమానికి మద్దతు పలికారు. విదేశీ వస్త్రాల బహిష్కరణ, స్వదేశీ వస్త్రాల ప్రోత్సాహం వంటి కార్యక్రమాల్లో ముందుండి నడిపించారు లజపతి రాయ్. ఆయన సాహిత్య రచయితగాను పేరు గడించారు. యంగ్ ఇండియా పుస్తకం ద్వారా భారత యువతను ఉద్యమాల వైపు ఆకర్షించారు. లజపతి రాయ్ విద్యారంగానికి కూడా సేవలు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, డేవిస్ కళాశాలను స్థాపించి దేశానికి తనదైన సేవలు అందించారు ఆయన. 1928లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాహోర్లో జరిగిన నిరసనలో పాల్గొన్నారు. ఆ నిరసనలో బ్రిటిష్ పోలీసులు ఆయనపై దాడి చేశారు. ఆ దెబ్బల ఫలితంగా కొంతకాలం తర్వాత ఆయన మరణించారు. అయితే ఆయన ఆనాడు నా శరీరం చనిపోవచ్చు కానీ నా ఆత్మ బ్రిటిష్ పాలన ధ్వంసం చేస్తుంది అని చేసిన వ్యాఖ్యలు భారత స్వాతంత్రోద్యమానికి దిశానిర్దేశం చేశాయి. లజపతి రాయ్ జీవితం దేశభక్తి, ధైర్య సాహసాలకు అద్దం పడుతుంది. ఆయన ప్రేరణను అనుసరించి వేలాది మంది యువకులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో ఆయనకు చారిత్రక స్థానం ఉంది. ఈ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన ధైర్యం, త్యాగం మరియు దేశం పట్ల ఆత్మనిబద్ధతను గౌరవించుకుందాం. పంజాబ్ కేసరిగా పేరొందిన లజపతి రాయ్ భారత స్వాతంత్రోద్యమానికి తన శక్తి, కాలం మరియు ప్రాణాన్ని సైతం అంకితం చేశారు. ఆనాడు ఆయన నాపై పడిన ప్రతి లాఠీ దెబ్బ బ్రిటిష్ పాలనకు, వారి శవపేటికకు చివరి మేకులుగా మారుతుంది అని ఆయన అన్న మాటలు ఆయన ధైర్యానికి, ఆశయ సిద్ధికి ప్రతీక. ఈ 161వ జయంతి రోజున మనమందరం ఆయన ఆశయాల్ని గౌరవిస్తూ ధైర్యంగా మరియు నిబద్ధతతో మన జీవన మార్గాన్ని నిర్దేశించుకుందాం. భారత స్వాతంత్ర పోరాటానికి ఆ జీవన స్ఫూర్తి అందించిన లాలా లజపతి రాయ్కి జేజేలు, జోహార్లు. ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.